తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 26 మంది ఉత్తమ కార్యకర్తలకు షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేయబట్టే ఇవాళ ఇంత మెజార్టీ వచ్చిందంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా పనిచేశాడు. అలా పని చేయబట్టే మనకు అంత మెజార్టీ వచ్చింది. ఈ రోజున ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని కూడా అదే చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటే కొత్త ప్లానింగ్ వెళ్ళాలి. ప్రతి కార్యకర్త ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక న్యూస్ పేపర్లో న్యూస్ లేకోకుండా ఇది ఎలా రాదో సమస్య లేకోకుండా ఏ పార్టీ ఉంటుంది. అన్ని కూడా సమస్యలు అనేది ప్రతి నిరంతరం రోజు లెగిసేసరికి ఏదో సమస్య ఉంటుంది. డెఫినెట్ గా ఏదైతే న్యూస్ పేపర్ తెల్ల పేపర్ వస్తుందో ఆ రోజునే సమస్య అయినట్టు న్యూస్ పేపర్ తెల్ల పేపర్ కింద వచ్చే పరిస్థితుల్లో మన సమస్య అలాగే ఉంటుంది. అదేవిధంగా సమస్యలు ఏదైతే మనం అన్ని కూడా మనం తీర్చగలిగిన సమస్యలన్నీ కూడా కార్యకర్తలు అందరం కూడా మనం తీర్చడం చూస్తున్నాం. మీరందరూ కూడా చాలా కార్యక్రమాలకి అంటే పెన్షన్ ఇచ్చేదానికి, స్వచ్ఛ భారత్ కి, అదేవిధంగా ఏదైతే రోడ్లు మనం వేస్తున్నామో వాటి దగ్గరికి అన్నింటికి కూడా కార్యకర్తలు అందరం కూడా మన అందరం కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వెళ్తున్నాం. కొత్త ఆలోచన మీ అందరికీ కూడా చెప్తున్నారు. ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసిన విషయాలు ఏదైతే పార్టీ చేస్తుందో అది తీసుకెళ్లాలి అని అనుకుంటే మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పెద్దలు పిలుస్తారో, ఆ గ్రామంలో ఆ సందులో ఉన్న మహిళలు ఎవరైతే పిలుస్తారో, మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి శంకుస్థాపన కానీ కొబ్బరికాయ కానీ ఆ ప్రజలతో కొట్టి ప్రజలతో మాట్లాడించండి. అప్పుడు మనం తీసుకెళ్లే విషయాలు ప్రజల్లోకి ఈజీగా వెళ్తాయని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో. ఎందుకంటే ఇది మంచి సమయం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. ఏది ఏమైనా సరే మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతారు, వాళ్ళు గర్వంగా తిరగలుగుతున్నారంటే మీరందరూ ప్రజల్లో తిరిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటాం. కాబట్టి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఎవరు కూడా మనసు నుంచి తీసివేయకుండా ఉండే ఒక ఏర్పాటును మనం అందరం కూడా అలవాటు చేసుకోవాల్సిందే. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకున్నాయి, జనసేన పార్టీకి ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ రాష్ట్రం కోసం, అంటే ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం, మన గ్రామ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని గట్టిగా మనసులో ఉంచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, గ్రామాల్లో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు మన నా నోటీసులో కూడా వదిలించిన కూడా చెప్పారు. అటువంటివి ఉంటే రేపు ఎల్లుండా కూడా నేను పార్టీ ఆఫీస్లో ఉంటాను. ఎంతమంది వచ్చినా మనం మాట్లాడదాం, మన సమస్యలు ఐడెంటిఫై చేద్దాం. రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా అధిగమించడానికి కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం నిరుద్యోగుల చిరకాల కోరికను నెరవేరుస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో విద్యార్థులు, నిరుద్యోగులు థ్యాంక్ యూ సార్ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ భవిష్యత్తుపై భరోసా కలిగిందని, ఇకపై పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్దమవుతామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు. చాలా కష్టాలు పడుతున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు నిరుద్యోగుల యొక్క బాధల్ని స్వయంగా చూశారు. అందుకే లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. రెండో సంవత్సరం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, లైబ్రేరియన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలు భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిజంగా 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పోయడానికి దోహదపడే అంశంగా చెప్పాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఇచ్చిన మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసి సెకండ్ ఇయర్ ఇస్తారంటం అనేది నిరుద్యోగులకి
విద్యార్థులకి ఒక మంచి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 20 లక్షల నిరుద్యోగుల తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఇది ఒక గేమ్ చేంజర్గా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టాలీవుడ్ బ్యూటీ ఈషారబ్బా గాజువాకలో సందడి చేశారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ నూతన బ్రాంచ్ ని అత్యంత అట్టహాసంగా ప్రారంభించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈషారబ్బా నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యానికి అందానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. ఆరోగ్యంగా ఉంటే అందం దానంతటదే వస్తుందని, నేటి కాలంలో యువత ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. చూస్తున్నాను అండ్ దాని గురించి నా ఫ్రెండ్స్ అంటే ఈవెన్ ఇన్ మై రిలేటివ్స్ ఆల్సో దే యాక్చువల్లీ వెంట ద క్లినిక్ కలర్స్. సో అప్పుడు వాళ్ళు చాలా దే వెరీ వెరీ సాటిస్ఫైడ్. కాకపోతే వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఇది దిస్ ఇస్ 54th బ్రాంచ్. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఫీజిబుల్గా ఉంది. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ కలర్స్ 2.0 ఇస్ అ పర్ఫెక్ట్ నేమ్ ఫర్ దిస్ బికాస్ ఇప్పుడు నేను పైన చూసాను కదా ద టెక్నాలజీ దే యూజింగ్ మన స్లిమ్మింగ్కి కావాల్సింది న్యూట్రిషనిస్ట్ డర్మాట్స్ అన్నది దే డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. బికాస్ ఇప్పుడు మనకి మార్కెట్లో ద సో మెనీ థింగ్స్ లైక్ దిస్. కాకపోతే అది జెన్యూనా కాదా లెజిటా కాదా అన్నది మనకు తెలియదు. నాకు చాలా భయం ఉంటుంది. సో నేను యాక్చువల్లీ మొత్తం ఫ్లోర్ అంతా తిరిగి వీళ్ళ ఎక్విప్మెంట్ అన్నీ చూసాక వెరీ 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 హ్యాపీ. బికాస్ ఈవెన్ ఇక్కడ వైజాగ్లో ఉన్న మా రిలేటివ్స్ కానివ్వండి అందరికీ వెయిట్ లాస్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అంటే ఎక్కువ తినేసి లావ్ అయిపోతున్నాం కాదు, చాలా ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. సో వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటాం. సో మనకి ప్రాపర్గా కావాల్సింది ఒక న్యూట్రిషనిస్ట్. సో చాలా మంది అది సజెస్ట్ చేయరు మనకి వెయిట్ లాస్ అంటే నార్మల్ డయట్ ఇచ్చేసి చేయమని చెప్తారు. But here in Colors 2.0 they have a proper nutritionist where the body taggatu they'll give whole plan how to maintain the diet. So I think that's a very very good idea and because awareness అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. వెయిట్ లాస్ అనగానే ఒక ఏమంటారు స్టాక్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అంటే ఆ ప్లాన్ అందరికీ ఇచ్చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. హియర్ దే హ్యావ్ I think 2000+ staff here dealing on these things. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 23 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయన్న మంత్రి నిమ్మల. ఇవి అమల్లోకి వస్తే యువతకు 25 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడి. ఇరవై 22 నెలల పాలనలో లక్షల ఉద్యోగాలు తొలగించి ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో వచ్చే 2 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.